ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. చదువమ్మా. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టి కొనెను. చాలండి. యూదా యొక్క జీవితము ఒక ఉన్నతంగా ప్రారంభించబడింది, కానీ అంతము విషాదకరంగా ముగించబడింది. మీ యొక్క 12 మంది అపోస్తులు నాతో కూడా 12 సింహాసనాల మీద కూర్చుని 12 గోత్రాలకు తీర్పు తీర్చుతాడు అన్నాడు. ఎవరు? ప్రభువైన యేసు. అంత ఉన్నతమైన ప్రణాళిక, చిత్తము, ఏర్పాటు యూదా ఎళ్ళ దేవుడు కలిగి ఉన్నాడు. కానీ యూదా చేసిన పాపాన్ని బట్టి, యూదా చేసిన అపరాధాన్ని బట్టి యూదా జీవితం ఏ విధంగా ముగించబడిందంటే తనకు తానే ఉరి పెట్టుకుని చనిపోయాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాలంలో, ప్రజెంట్ జనరేషన్లో, ఇప్పటి కాలంలో ఈ యొక్క దురాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. పోయిన వారమే దేవుడు ఈ వాక్యాన్ని మీతో పంచుకోవటానికి నాకు ఇచ్చాడు, కానీ మరి అనివార్య కార్యాల వల్ల మరి నేను తీసుకోలేకపోయాను. పోయిన వారమే చెప్పారు, నువ్వు సంఘములో సంఘ బిడ్డలతో మాట్లాడు. ఎందుకంటే మనలో కూడా అంతర్లీనంగా కొంతమందిలో ఈ ఆత్మ ప్రభావం అన్నది ఉంది. ఈ ఆత్మ ప్రభావము కనపరుస్తుంది. కాబట్టి సంఘాన్ని, సంఘ బిడ్డలను హెచ్చరించమని దేవుడు పోయిన వారమే నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. రీసెంట్గా మా బంధువు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భార్య చనిపోయింది, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. భార్య అనారోగ్యంతో చనిపోయింది, కానీ ఇతనికైతే దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నా బిడ్డలకు నేనే కదా తండ్రిని, తల్లినైనా నేనే, తండ్రినైనా నేనే కదా, ఆ తల్లి బాధ్యత కూడా నా మీద ఉంది కదా అని ఆ బిడ్డలను ఆదరించవలసిన తండ్రి పురుగుల మందు తాగి చనిపోయి బిడ్డలను అనాథలుగా ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయాడు. ఎంత దుఃఖం. రీసెంట్గా 1 నెల కూడా కాలేదు. ఈరోజు చాలామందికి అవగాహన లేదు ఆత్మహత్య అంటే ఏంటో. బైబిల్లో మనం చూసినట్లయితే తీయద్దు కానీ నిర్గమకాండము 20:13 మీరు చూసినట్లయితే నరహత్య చేయకూడదు అని ఉంది. దేవుడిచ్చిన పదాజ్ఞల్లో ఒక ఖండితమైన ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు. ఆత్మహత్య కూడా నరహత్య. ఇతరులను చంపటము ఏ రీతిగా హత్యో, నిన్ను నీవు చంపుకోవటం కూడా అదే రీతిగా హత్య. నా జీవితం, నా ఇష్టము, నా ఇష్టానుసారంగా నేను చేసుకోవచ్చు అంటే దేవుని వాక్యము ఏమాత్రం అంగీకరించదు. ఎందుకంటే నిన్ను నీవు చంపుకుంటున్నావు, నిన్ను నీవు హత్య చేసుకుంటున్నావు. కాబట్టి ఇది హత్యే, ఇది పాపమే, ఇది అపరాధమే, కానీ దేవుని దృష్టికి ఏమాత్రం యోగ్యమైనది కాదు. నరహత్య అన్నది దేవుని వాక్యానికి విరోధమైనది. ఒక వ్యక్తిని హత్య చేస్తే ఎంత ప్రతిఫలమో, నిన్ను నీవు హత్య చేసుకుంటే కూడా అంతే ప్రతిఫలము, అంతే శిక్ష, అంతే తీర్పు నీకు దేవుని నుంచి కలుగుతుంది. హల్లెలూయా చెప్దామా?
చూడండి, మరి ఎవరు ఈ ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నారంటే బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూద్దాము. అదే మత్తయి సువార్త 27 అధ్యాయము 5వ వచనం మీరు చూసినట్లయితే, అతడు ఆ వెండి నాణములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టి కొనెను. ఎవరికైతే అపరాధులమని భావన కలిగి ఉంటారో వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి పురిగొల్పబడతారు. గిల్టీనెస్, అపరాధ భావం. యూదా చాలా దుర్మార్గుడు అనుకుంటారు, కానీ యూదా తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదనుకుని తనకు తానే శిక్ష విధించుకున్నాడు. తన పాపాలను బట్టి ఎవరైతే అపరాధులుగా ఎంచుకుంటారో వారు ఇటువంటి ఆత్మహత్యలకు పురిగొల్పబడుతూ ఉంటారు. నేను దుబాయ్లో ఉన్నప్పుడు అక్కడ సీనియర్ క్యాంప్ ఉంటుంది, జూనియర్ క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్లో, జూనియర్ క్యాంపులో ఒక ఆఫీస్ బాయ్ మెడ్రాస్ నుంచి వచ్చాడు. మెడ్రాస్ నుంచి నిన్నొచ్చాడు, ఈరోజు డ్యూటీ చేశాడు. ఏమైందో ఏమో తెలియదు, కానీ బాత్రూమ్కి వెళ్ళి లోన లాక్ చేసుకుని ఈ నరాలు కోసుకుని చనిపోయాడు. క్యాంప్ అంతా కలకలం. ఆఫీస్ బాయ్ చచ్చిపోయాడు, మెడ్రాస్ ఆఫీస్ బాయ్ నిన్నే వచ్చాడు సెలవు నుంచి. ఏమైంది ఎవరికి తెలియదు. చివరికి ఇంటికి ఇన్ఫార్మ్ చేశారు, భార్యకు, కుటుంబ సభ్యులకు. వాళ్ళు అక్కడి నుంచి ఏం రిప్లై ఇచ్చారంటే, డెడ్ బాడీ మాకు వద్దు, అక్కడే బరియల్ చేసేయండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వ్యక్తి తన కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాడు, వారిని ఎంతో గాయపరిచాడు. మరి ఏ రీతిగా బాధ పెట్టాడు అన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ వాళ్ళు ఎంతగా అతని చేత బాధను ఉందారంటే అతని మరణము వారికి ఎటువంటి దుఃఖాన్ని కలిగించలేదు, కనీసం మరణమైన వ్యక్తి మీద కూడా వారికి ఎటువంటి ప్రేమను కలిగించలేదు. ఆ మరణమైన వ్యక్తి ముఖాన్ని, ఆ శవాన్ని చూడటానికి కూడా వారు ఇష్టపడలేదు. వాళ్ళు ఏమన్నారంటే, ఆ డెడ్ బాడీని అక్కడే బరియల్ చేసేయండి, మా యొద్దకు పంపుద్దని. ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, తాను చేసిన క్రియల ద్వారా తన ఇంటి వరకు దుఃఖాన్ని కలగచేశాడు. తన క్రియలకు ప్రాయశ్చిత్తం లేదు అని భావనతో, అపరాధ అనే భావనతో చివరికి ఏం చేసుకున్నాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు నిజంగానే నువ్వు అపరాధమై ఉండవచ్చు, నిజంగానే నువ్వు పాపమై ఉండవచ్చు, కానీ నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిన్ను నీవు శిక్షించుకునే అవసరత లేదు. ఎందుకంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల పూర్వమే నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? శిక్షను పొందాడు. నువ్వు మరణమవుదాం అనుకుంటున్నావు చూడండి, ఆ మరణం తానే అయ్యి నిన్ను మరణం నుండి తప్పించాడు. నీ యొక్క అపరాధములన్నింటినీ తానే శిలువ మీద మోసుకు వెళ్ళిపోయాడు. కాబట్టి నీవు చేసిన అపరాధములకు యేసునందు నీకేముంది? పాప క్షమాపణ ఉన్నది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనుష్యుడు చేయు ప్రతి పాపమునకు పాప క్షమాపణ కలదు అని యేసు ప్రభు చెప్పారు. నువ్వెంత ఘోరమైన పాపాన్ని చేసినా, ఎంత ఘోరమైన అతిక్రమం చేసినా, ఎంత నీచమైన హేమైన పాపాన్ని చేసినా, ఆ పాపానికి దేవునికి సన్నిధిలో ఏముంది? ప్రాయశ్చిత్తం ఉంది, క్షమాపణ ఉంది. అంతేగాని దేవుని సన్నిధిలో నాకు పాపానికి ప్రాయశ్చిత్తం లేదని నిన్ను నువ్వు చంపుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. యూదా మరణమయ్యాడంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము లేదు. నేను నిరపరాధి యొక్క రక్తాన్ని బట్టి అపరాధిని తన కన్నుల ముందు చూచాడు. తను చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభు ఎంతగా అవమానపరచబడ్డాడు, ఎంతగా కొట్టబడ్డాడు, ఎంత తిట్టబడ్డాడు, ఎంతగా మరి హేళన చేయబడ్డాడు, గేలి చేయబడ్డాడు, ఏ రీతిగా మరణమయ్యాడు అన్నది తన కన్నులతో చూచి నేను నీతిమంతుని యొక్క రక్తాన్ని బట్టి అపరాధిని అని అపరాధన భావంతో ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ మీలో అటువంటి భావాన్ని ఏమాత్రం ఉంచుకోవద్దు. మీరు ఏ పాపము చేసినా యేసు ఎదుట ఏముంది? పాప క్షమాపణ ఉన్నది. మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి
సమస్తమైన దుర్నీతులను మనం కడిగి ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఆత్మహత్యలు పురుగులుపబడుతున్న వారిలో మొదటగా చూసినట్లయితే గిల్టీ ఫీలింగ్తో, అపరాధులం అన్న భావనతో వారు చేస్తున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, తమ జీవితంలో ఓడిపోయిన వారు, తమ జీవితంలో పతనమైపోయిన వారు ఆత్మహత్యలను మార్గంగా ఎంచుకుంటున్నారు. సంసోన్ మీకు తెలుసా? సంసోను కూడా ఒక రకంగా ఆత్మహత్య ద్వారా ఏం చేశాడు? చనిపోయాడు. చూడండి, బైబిల్లో మీరు చూసినట్లయితే న్యాయాధిపతులు 16వ అధ్యాయము 29, దావీదు కీర్తన 40వ కీర్తన 2వ వచనం మీరు చూసినట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా మనకు ఒక గొప్ప ఆధిక్యత ఉంది. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించే దేవుడు మనకు ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు, నన్ను ప్రేమించే దేవుడు నాకున్నాడు. ఆ దేవుడు నువ్వు అధపాతాలు దిగిపోయినా అక్కడి నుంచి నిన్ను నాశనకరమైన గుంటలను పడినా, అక్కడి నుంచి దొంగ ఊపిలో కూరుకుపోయినా అక్కడి నుంచి నిన్ను లేవనెత్తుతాడు. నీ జీవితంలో నిరీక్షణ మాత్రం కోల్పోకు. జడ్సన్ అబ్రహం గారు పేరు ఎంతమంది విన్నారు? ప్రీతా జడ్సన్ అబ్రహం గారని గొప్ప దైవజనులు. 25 లక్షల అప్పుతో ఆత్మహత్య చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళాడంట. ఎవరు? జడ్సన్ అబ్రహం గారు. కొన్ని సంవత్సరాల క్రితం 25 లక్షలు అంటే మరి ఇప్పుడు వాల్యూ చెప్పుకోవచ్చు, ఒక 10 కోట్లనే చెప్పుకోవచ్చు. అప్పులు తీర్చబడే అవకాశం అతనికి కనబడటం లేదు. ఎక్కడో మెడ్రాస్ నుంచి, కోయంబత్తూరు నుంచి వచ్చాడు, వరంగల్లో బిజినెస్ చేశాడు, బిజినెస్లు అన్నీ అప్పులైపోయాడు. ఇక్కడ చచ్చిపోతే బాగోదని మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిపోయి అరణ్యానికి వెళ్ళాడంట చనిపోదామని. అరణ్యానికి చనిపోదామని వెళ్ళిన తర్వాత అతనిలో దుఃఖము కలుగుతుందంట. ఎందుకంటే నేను చనిపోతే నా భార్య ఏమైపోతుంది, నేను చనిపోతే నా ఇంటి వారు ఏమైపోతుంది. కానీ కనపడేది చావే మార్గంగా కనపడుతుంది. చావకపోతే అప్పులోళ్ళు ఊరుకోరు. నువ్వు కోయంబత్తూరులో పట్టుకుంటారు, నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయినా పట్టుకుంటారు, నువ్వు నేపాల్ వెళ్ళిపోయినా పట్టుకుంటారు. అలాగ రోధిస్తున్నప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడంట, జడ్సన్ అబ్రహం, నువ్వు ఎక్కడ అప్పులు పాలైపోయావో అదే వరంగల్కి నువ్వు తిరిగి వెళ్ళు, నేను నిన్ను దీవిస్తానని. మొన్న నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తాడు ముందు. ఆయన మొన్న కారులోంచి దిగేటప్పుడు మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్లో దిగాడు. అంటే అందులో సి క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఉంది. ఆ క్లాస్ ఏంటంటే దాని స్టాండర్డ్ తెలియజేస్తుంది. ఈ క్లాస్ అంటే కొన్ని కోట్లు. ఆయన దిగిన ఆయన వాడే కారే కొన్ని కోట్లు. అంటే దేవుడు అంతగా బిడను ఆశీర్వదించాడు. కాబట్టి నేను దిగజారిపోయాను, నేను పడిపోయాను, ఇంక ఈ స్థితిలోంచి నాకు నిరీక్షణ లేదనుకోవద్దు. యేసయ్య మన అందరి జీవితాలు గొప్ప నిరీక్షణకు ఆధారం కొన్నాడు. హల్లెలూయా. బ్రతకాలన్న నిరీక్షణ నీకుంటే దేవుడు నువ్వున్న స్థితిలోంచి లేవనెత్తుతాడు. జీవించాలన్న నిరీక్షణ ఆశ నీకు ఉంటే నువ్వున్న స్థితిలో చేసి నిన్ను లేవనెత్తుతాడు. మొదటి దినవృత్తాలు 10:4-5. సౌలు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నది ఓడిపోయినందుకు కాదు, యుద్ధంలో ఓడిపోయినందుకు కాదు ఆత్మహత్య. ఓడిపోయిన తర్వాత జరిగే పరిణామాలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు రేపుడు సంభవించే సంగతులకు వచ్చి భయపడి ముందుగానే ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకున్నారు. సౌలు ఏమన్నాడంటే, నేను ఒకవేళ ఫిలిష్తీయుల చేతికి చిక్కితే వాళ్ళు నన్ను ఏం చేస్తారు? మానభంగం చేస్తారంట. అంటే కరెక్ట్ పడింది ఏంటంటే, ఎంత నీచంగా ఒక వ్యక్తిని హీనపరచాలో అంతగా హీనపరచడానికి ఈ ఫిలిష్తీయులు నా కొరకు సిద్ధంగా ఉన్నారు. మరి సంసోన్ని హీనపరిచారు. కన్నులు ఊడదీసి ఒక ఎద్దుకు కట్టినట్లు తిరిగను అతనికి కట్టి అతని చేత తిరగలు విసిరింపజేసి గేలి చేశారు. ఆ
అటువంటి నీచమైన కార్యములు వీరు నాతో చేయకుండా నేను చావటమే మేలు అనుకున్నాడు. ఎవరు? సౌలు. అంటే కొంతమందికి జీవితాల్లో రేపటి దినము జరగబోయే సంగతుల గురించి ముందుగానే భయపడిపోతూ ఉంటారు. రేపు అలా జరిగితే ఏమవుతుంది, రేపు ఇలా జరిగితే ఏమవుతుంది, రేపు అది సంభవిస్తే ఏమవుతుంది, రేపు ఇది సంభవిస్తే ఏదవుతుంది. ఈ బాబుగాడు ఎలా ఉన్నాడు అంటే, బాబుగాడు ఇంకెక్కడ ఉన్నాడు? చనిపోయాడు అన్నాడు. ఏమైందంటే అందరూ అంటున్నారంట, నువ్వు ఏటీలుగా అయిపోతున్నావు, రోజు రోజుకి చిక్కిపోతున్నావు, నీరసం అయిపోతున్నావు, వాంతులు అంటున్నావు, జ్వరం అంటున్నావు, నీకు ఎయిడ్స్ ఏమో అన్నారంట. ఏంటి? నీకు ఎయిడ్స్ వచ్చిందేమో అందుకని ఇలాగ అయిపోతున్నావు అన్నారంట. వాళ్ళ మాటలు బాగా నాటుకున్నాయి. నిజంగానే నాకు ఎయిడ్స్ ఏమో అందుకని ఇలాగ అయిపోతున్నానేమో. ఎందుకంటే ఈయన ప్రవర్తన కూడా దానికి ఏం చెప్తుంది? సాక్ష్యం ఇస్తుంది. ఈయన ప్రవర్తన కూడా సాక్ష్యం ఇస్తుంది. నాకు ఎయిడ్స్ ఏమో అనుకున్నాడు, వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్కి ఇచ్చాడు, రిపోర్ట్ కూడా రాలేదు, పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఎయిడ్స్ వస్తుందేమో, వచ్చిందేమో, ఎయిడ్స్ వస్తే నేను లోకానికి ఏ విధంగా ముఖము చూపించాను, ఇంత బ్రతికి ఇంత ఆస్తిపరుడుగా, ఇంత స్థితిమంతుడిగా, ఇంకా ఎంత ఉన్నతమైన చదువుకుని ఒక ఎయిడ్స్ పేషెంట్గా లోకానికి నేను పరిచయం అవడం నాకు ఇష్టము లేదు అనుకుని ఆ రిపోర్ట్ కూడా తీసుకోకుండానే చనిపోయాడంట. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంట. చాలామంది జీవితాలు ఇది. రేపేమైపోతుందో, రేపు లోకానికి మనం ముఖమేలా చూపించాలో, రేపటి పరిస్థితులు మేము ఎలాగా అధిగమించాలో తెలియక నేడు అని ఉండగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. సౌలు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. యేసు ప్రభు అన్నారు, రేపుని గూర్చి చింతించొద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలును కానీ రేపటిని గూర్చి మీరు చింతించవద్దు. రేపుని గూర్చి ఎప్పుడు నువ్వు ఆలోచించవద్దు. నేడు అని దినం ఉండగానే నీవు దేవునికి సమర్పించుకుని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ చాలామంది రేపటిని గూర్చి, ఫ్యూచర్ని గూర్చి, భవిష్యత్తును గూర్చి ఆలోచించుకొని ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి వాళ్ళు ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నీకు నాకు క్రీస్తుల గొప్ప నిరీక్షణ ఉన్నది. రేపటిని గురించి ఏమాత్రమో చింతించవద్దని దేవుడు నీకు నాకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం బైబిల్లో. 2 సమూయేలు 17:23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకును. ఇదొక ఆత్మహత్య. ఎందుకు చనిపోయాడు? కారణం ఏంటి? తన మాట నెగ్గలేదు, తన మాటని రాజు వినలేదు. ఈగో అంటారు చూడండి, అహం. కొంతమందికి ఏమీ అవ్వక్కర్లేదు, అహం దెబ్బతింటే చాలు వెంటనే తాడు రెడీ చేసేసుకుంటారు. తాడు బల్ల. అహీతోపెలు గొప్ప జ్ఞానవంతుడు. అహీతోపెలు దావీదు యొక్క మంత్రి. అహీతోపెలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అహీతోపెలు గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని దగ్గర ఒకడు విచారణ చేసినట్లు అహీతోపెలు యొక్క ఆలోచన ఉండేదంట. అంత గొప్పగా వాడబడుతున్న అహీతోపెలు అహం దెబ్బతింటాన్ని బట్టి, తన మాట రాజు వినలేదన్న దాన్ని బట్టి ఏం చేశాడు? ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఈరోజు చాలామంది యవనస్తులు, లేకపోతే చాలామంది యవన కుమార్తెల జీవితంలో జరుగుతుంది ఇదే. అక్క తమ్ముడు టీవీ చూస్తున్నారంట. తమ్ముడేమో క్రికెట్ అని, అక్కేమో కేదని. వాళ్ళ అమ్మ వచ్చి తిట్టిందంట. తమ్ముడు క్రికెట్ చూస్తుంటే ఇప్పుడు సినిమా ఎందుకు, సీరియల్ ఎందుకని తిట్టిందంట. తెల్లారికి అమ్మగారు వేలాడుతూ కనపడింది. తల్లి తిట్టిందని టీవీ క్రికెట్ చూడు, తమ్ముడు చూస్తున్నాడు కదా, వాడిని బాధపట్టుకు, లేకపోతే అన్ని గొడవ చేయకని చెప్పిందని, తన మాట నెగ్గలేదని ఏం చేసింది? ఉరి పెట్టుకుని చనిపోయింది. మొన్న ఎక్కడో చదివాను, కోయిలగూడెంలో ఒక వ్యక్తి ఎస్ఐ తన బంధువుల ముందు కొట్టాడని, అందరి ముందు తను కొట్టాడని, చెంప మీద కొట్టాడని వెళ్ళిపోయి నైట్ ఏం చేసుకున్నాడంటే ఉరి పెట్టుకుని. అహం. ఈరోజు ఎవరి అయితే అహం దెబ్బతింటుందో, ఎవరైతే ఈగో దెబ్బతింటుందో వారు కూడా ఏం చేస్తున్నారంటే ఉరి పెట్టుకుని చనిపోతున్నారు. ఇవన్నీ బైబిల్లో నుంచి మనం అనేక సంఘటనలు చూస్తున్నాం.
నువ్వు ఏ రీతిగా ఆత్మహత్య చేసుకున్నా బైబిల్ చెప్తుంది అది ఒక పాపమని, అది ఒక హత్య అని. హల్లెలూయా. ఈరోజు బైబిల్లో మనం చూసిన వాళ్ళు మాత్రమే కాదు, మనలో కూడా అనేక మంది, ప్రతి మనిషి తన జీవితకాలంలో ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవడం ఏం చేస్తాడంటే ప్రేరేపింపబడుతున్నాడు. హల్లెలూయా. అది ఒక దురాత్మ. బైబిల్లో మీరు చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇక్కడ 2 ఆత్మలు ఉన్నాయి. భారభరితమైన ఆత్మ, దుఃఖభరితమైన ఆత్మ. ఇవి ఒక మనిషిని ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరాశ నిస్పృహల మధ్య ఉన్నాడో అప్పుడు ఆ వ్యక్తి జీవితంలోకి ఏది ప్రవేశిస్తాయి? భారభరితము, దుఃఖము. వారి దుఃఖం నివారణ కాదు, వారి హృదయంలోని భారము తొలగిపోదు. ఎంతవరకు? ఆత్మహత్యలు చేసుకునేంత వరకు. వారు తమ్మును తాము హత్య చేసుకునేంత వరకు వారి హృదయములో ఆ భారము పోదు, ఆ దుఃఖము పోదు. ఇది ఒక దురాత్మ క్రియ అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. మానవులుగా మనం ప్రతి ఒక్కరూ మన బలహీన సమయంలో ఈ రీతిగా ఏం చేయబడుతున్నాము? శోధింపబడుతున్నాం. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు సాతాను చేత ఆత్మహత్య చేసుకోవటానికి. దాన్ని కొద్దిగా వక్రీకరించి సాతాను చూపించాడు. చూడండి, పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందకు దుబ్బుకు. ఛాలెంజ్ చేస్తుంది. ఇది కూడా ఒక రకంగా యేసు ప్రభును ఆత్మహత్య చేసుకోవటానికి సాతాను యొక్క ప్రేరేపణ. ఏమని? ఇక్కడి నుంచి దుముకు. ఏమవుతుంది? అంత ఎత్తు నుంచి, అంత కొండ మీద నుంచి కూడా యెరూషలేము యొక్క శిఖరం, యెరూషలేము యొక్క మందిరమే కొండ మీద కట్టబడి ఉంది. ఆ శిఖరం మీద నుంచి కిందకు దూకితే ఏమవుతాం? చనిపోతాం, ఆటోమేటిక్గా చనిపోతాం. కానీ ఆ రీతిగా చేయటానికి సాతాను యేసు ప్రభువును సైతము శోధించాడు. పెద్ద పెద్ద భక్తులు సైతము శోధింపబడ్డారు. ఏలియా మరణాపేక్ష గలవాడే. ఏంటంట? మరణాన్ని అపేక్షిస్తూ, మరణాన్ని కోరుకుంటూ, ఎంత మట్టుకు చాలును, నన్ను తీసేసుకో ప్రభు, నా ప్రాణాన్ని తీసేసుకుంటున్నాడు. ఎవరు? ఏలియా. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచన క్రియలు చేశాడు. కానీ తన బలహీన సమయంలో ఆ భారభరితమైన ఆత్మచేత, తన దుఃఖ సమయంలో దుఃఖభరితమైన ఆత్మచేత అతను పట్టబడి, అతను ఉన్న దుఃఖము నుంచి, అతను ఉన్న భారం నుంచి విడుదల పొందలేక చివరికి మరణం అవ్వాలని కోరుకున్నాడు. ఎవరు? దేవాది దేవుడైన యేసయ్య ఏలియా జీవితంలో జోక్యం చేసుకునేంత వరకు ఏలియా చావటానికే ఇష్టపడ్డాడు. ఏలియా అటువంటి స్థితిలోంచి విడిపించడానికి దేవుడు తన దూతను పంపాడు. యోనా ఒక గొప్ప ప్రవక్త. అటువంటి ప్రవక్త కూడా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ఏం చేయబడ్డాడు? పురిగొల్పబడ్డాడు. చచ్చిట నాకు మేలు అనుకున్నాడు. ఎందుకు? ఆ ఎండ తీవ్రతను తట్టుకోలేక, ఆ వడగాల్ని తట్టుకోలేక, ఆ నీళ్లు లేని స్థితిలో అతడు ఆ ఎడారిలో కాలుతూ మండుతూ, ఇక నాకు చావే మేలు, ఇటువంటి భయంకరమైన ఈ స్థితి నుంచి అనుకుని చచ్చుట మేలు అనుకున్నాడు. ఎవరు? యోనా. భక్తులు కూడా తమ తమ జీవితాల్లో శోధింపబడ్డారు. దేనికి? ఆత్మహత్యలు చేసుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు తమ తమ జీవితాల్లో కలుగుతున్న పరిస్థితులకు అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహింపబడుతూ ఉంటారు. ఆ స్థితిలో నీ చుట్టూ అంధకారమే ఉండవచ్చు, ఆ స్థితిలో నీ చుట్టూ భయమే ఉండవచ్చు, ఆ స్థితిలో నీ చుట్టూ ఆందోళన ఉండవచ్చు, ఆ స్థితిలో నీ చుట్టూ వేదన ఉండవచ్చు. నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు. నీకు నాకు ఆత్మహత్య చేశాను అనుకుని ప్రేరేపించబడుతూ ఉండొచ్చు. కానీ దేవజనుగా నేను చెప్తున్నాను, ఆత్మహత్య అన్నది పాపం. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు అనుకుంటున్నావు ఈ చావు ద్వారా నా జీవితాన్ని ముగించుకుని నేను విశ్రాంతి పొందుతాను అనుకుంటున్నావేమో, కానీ ఈ చావు ద్వారా నువ్వు విశ్రాంతి పొందవు. ఈ చావు ద్వారా నువ్వు ఇంకా మరణకరమైన వేదనకరమైన స్థితిలోకి నువ్వు వెళుతున్నావు. చూడండి, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉంటుంది. ఏంటంటే ఈరోజు ఈ స్థితి, చిన్న స్థితిలో నుంచే ఈ చిన్న చిన్న పరిస్థితులు నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే నువ్వు చివరికి ఎక్కడికి వెళ్తున్నావంటే నరకానికి, అగ్నిగుండానికి. ఎందుకంటే ఆత్మహత్య అన్నది పాపము. ఎందుకంటే అవిశ్వాసులు చేసే క్రియ. చూడండి బైబిల్ నుంచి, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధములో మండుగుండములో పాలు పొందరు. ఇది రెండో మరణం. చూడండి, ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వారు పిరికివారంట. అంటే పరిస్థితులను అధిగమించలేని వారు. భార్య తిడుతుందనో, భార్య కాపురానికి రావటం లేదనో, భార్య ఒరే ఎదవా, ఒరే పనికిమాలోడా, ఒరే చావరా, నీతో నాకేంట్రా అని నిర్లక్ష్యంగా మాట్లాడుతుందనో నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు ఎటువంటి వాడు? పిరికివాడు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునే వాళ్ళంతా అవిశ్వాసులు అంట. ఎవరండి? అవిశ్వాసం. అంటే వాళ్ళకి విశ్వాసం లేదు. ఎవరి మీద? దేవుని మీద. దేవుడు తమ యొక్క జీవితాల్లో వారిని లేపుతాడని, దేవుడు తమ యొక్క జీవితాల్లో వారు పడిన గుంటలో నుంచి వారిని లేపి ఒక ఉన్నతమైన స్థితిలోకి నిలబెడతాడన్న నిరీక్షణ వారికి లేదు. నిరీక్షణ లేని వారు, అవిశ్వాసులు, పిరికి వారు చేసే పనే ఆత్మహత్య. కాబట్టి ఆ ఆత్మహత్య యొక్క ఫలంగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు, కానీ ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఈ లోకంలో మానవ సంబంధాలన్నీ తుచ్చమైనవి, వ్యర్థమైనవి. నీ భార్య అంతే, నీ భర్త అంతే, నీ పిల్లలు అంతే. నీతో పాటు నిత్యం ఉండేవాడు, నిన్ను ప్రేమించేవాడు అంటే ప్రభు అయినా యేసే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో మీరు చూసినట్లయితే 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నేను శోధింపబడిన తర్వాత సువర్ణ వలె మార్చబడతాను. చూడండి, యోబు తన జీవితంలో తను శోధింపబడుతున్నాడని ఎరిగాడు. ఆ శోధన జీవితకాలం ఉండే శోధన కాదు. ఆ శోధన ముగించబడిన తర్వాత సువర్ణ వల్లే మార్చబడతానన్న నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎవరు? యోబు. ఈరోజు యోబు పొందిన శ్రమలు మానవాళిగా ఎవరు పొందలేదు. ఎందుకంటే తన బిడ్డల్ని తన కళ్ళ ముందు చనిపోవటం చూచాడు, తన ఆస్తులు పోవటం చూచాడు, చివరికి తన భార్య చేతి కూడా విసర్జింపబడి, తృణీకరించబడి చావమన్నది ఆ భార్య. అటువంటి స్థితిలో కూడా అతడు ఏమంటున్నాడంటే, నేను శోధింపబడిన తర్వాత సువర్ణ వలె చేయబడతాను, మార్చబడతాను. ఒక నిరీక్షణ అంటూ మనకు ఉండాలి. నిన్ను ప్రేమించేవారు నీకు లేక, నీ యొక్క చావును కోరుకునేవారు నీ చుట్టూ ఉన్నా కూడా నీవు దేవుని వైపు చూడాలి. నువ్వు దేవుణ్ణి నీకు ఆధారంగా చేసుకుని బట్టి మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు కనిపెట్టడము నేర్చుకోవాలి. యోబు యొక్క జీవితంలో అదే జరిగింది. దేవుని కొరకు కనిపెట్టి దేవుడు ఒక్కనొక్క దినాన్న నా చీకటిని వెలుగుగా మారుస్తాడు, నా ఇరుకును విశాలతగా మారుస్తాడు, నా దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు, నా కన్నీటిని సంతోషంగా మార్చుతాడు అని గుర్తిరిగి యోబు దేవుని కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. క్రైస్తవునికి నిరీక్షణ కలిగి జీవించాలి. ఈరోజు నిరీక్షణ లేని వారే ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తునందుకు ఒక ఉన్నతమైన నిరీక్షణ మనకున్నది.